Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం రానే వచ్చింది. సో టుమారో ఈజ్ ద బిగ్ డే. సో ఎంసెట్ ఎగ్జామ్ని ఫేస్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్లెస్గా ఎగ్జామ్కి వెళ్ళండి. సో హెల్త్ని ప్రాపర్గా కాపాడుకోండి. సో మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే సో మీరు అంత బాగా ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. సో ప్యానిక్ అవ్వకండి. సో పేపర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. మీరు ఏదైతే చదువుకున్నారో అవే వస్తాయి 100%. సో కాన్ఫిడెంట్గా వెళ్ళండి అండ్ హెల్త్ ప్రాపర్గా ఉంచుకోండి. ఓకేనా? సో యాక్టివ్గా ఉండాలి మైండ్ మొత్తం కూడా. ఎగ్జామ్ జరుగుతున్నంతసేపు నీ దృష్టి మొత్తం ఎగ్జామ్లో క్వశ్చన్స్ నేను ఈ విధంగా సాల్వ్ చేయాలి అన్నట్టుగానే ఉండాలి. అరే నేను ఇది చేయనా, ఇది నా వల్ల అవుతుందా కాదా, ఈ క్వశ్చన్ ఏంది ఇట్లుంది. సో ఇదంతా కూడా మీ మైండ్లోకి ఇలాంటి ఒక్క థాట్ కూడా రావద్దు. సో ఐ కెన్ డూ, ఈ క్వశ్చన్ నాకు వస్తుంది, నేను ఎక్కడో చదివా అన్నట్టుగానే ఉండాలి. మీరు క్వశ్చన్ చూడగానే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకేనా? చలో. సో ఒక్కసారి ఒక 5 minutesలో మీకు అసలు ఫిజిక్స్లో నేను డే బిఫోర్ ఏం చేయాలి సార్, ఏ ఫార్ములాస్, ఏ చాప్టర్ ఫార్ములాస్ని చూసుకోవాలి, నాకు ఆ ఫిజిక్స్ ఓపెన్ చేస్తే సముద్రం అంత ఉంది సార్, అసలు ఏ చాప్టర్స్లో ఏ ఫార్ములాస్ చూసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్, చెక్ లిస్ట్ చాప్టర్ చెప్పండి సార్, సో దట్ ఐ కెన్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్ అని అంటే సో దానికోసం, అలాంటి స్టూడెంట్స్ కోసమే సో ఈ వీడియో చేస్తున్నాను. సో క్లాస్ 11th, క్లాస్ 12th సింపుల్గా చెప్తాను చూడండి. సో క్లాస్ 11th, క్లాస్ 12th ఫస్ట్గా మీరు క్లాస్ 11thలో కేటీజీ థర్మోడైనమిక్స్ కంపల్సరీ, దానికి సంబంధించిన ఫార్ములాస్ అందరికీ రావాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లాస్ 11thలో సో కేటీజీ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్లస్ ద థర్మోడైనమిక్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు టాపిక్ చేయడం అంటే మళ్ళీ కూర్చొని ప్రతి ఒక్క క్వశ్చన్ చేయడం కాదు. సో ఫార్ములాస్ కంప్లీట్గా రివైజ్ చేసుకోవడం. సార్ క్లాస్ 12thలో ఇంతే ఇంపార్టెన్స్ ఏదైనా ఉందా సార్ అని అంటే ఎస్. సో క్లాస్ 12thకి వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్ ఫస్ట్ ప్రియారిటీ మీకు. సో డూ ద మోడర్న్ ఫిజిక్స్. సో ద ఫస్ట్ వన్ దట్ ఈస్ ద మోడర్న్ ఫిజిక్స్, రైట్? చలో. సో ఈ 2 టాపిక్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఒక 6 to 7 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ 3 to 5 మార్క్స్, ఇక్కడ ఒక 2 to 3, అంటే సో ఆల్మోస్ట్ ఒక 7 to 8 క్వశ్చన్స్ వచ్చినా మనకు ఆశ్చర్యం లేదు ఇక్కడ నుంచి టోటల్. సో 7 అంటే ఎక్కువే వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 8 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయమ్మా ఈ రెండిట్లో నుంచి. సో నెక్స్ట్ క్లాస్ 11thకి వచ్చేసరికి సో ఇంకేమైనా ఈజీ చాప్టర్స్ ఉన్నాయా సార్ అంటే సో నేను సెకండ్ లిస్ట్లో ఇచ్చే చాప్టర్ మీకు కొంచెం సర్ప్రైజ్గా ఉండొచ్చు. సెకండ్ ఇచ్చేది సో ద ఫిజికల్ వరల్డ్ నుంచి డైరెక్ట్ థియరీ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందమ్మా. ఓకేనా? ఫిజికల్ వరల్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ చాప్టర్స్ ఈజీ చాప్టర్స్ అండ్ మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే టాపిక్ అనమాట ఇవి. సో దీంట్లో మీకు డైమెన్షనల్ ఫార్ములా దేనిది ఎలా చేయాలి, ఎర్రర్ ఎనాలిసిస్ ఎలా చేయాలి అండ్ ఫిజికల్ వరల్డ్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో అలానే క్లాస్ 12thలో ఏదైనా ఉందా సార్ అంటే అంతే ఈజీ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. అవునా? సో తర్వాత సో నెక్స్ట్ లిస్ట్ ఇక్కడ వచ్చేసి సో డూ ద ఎస్హెచ్ఎం వేవ్స్, కొంచెం ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి ఈ రెండు కూడా. సో ద ఎస్హెచ్ఎం వేవ్స్ బేసిక్ ఫార్ములాస్, నేను ఇప్పుడు ఇవి చేయమంటున్నాను అని అంటే ఈ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ చూసుకోండి. మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక మెకానిక్స్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్. మెకానిక్స్కి వచ్చేసరికి సో ఎస్పెషల్గా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కైనమాటిక్స్లో, సో అండ్ దెన్ ప్రొజెక్టైల్ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో, సో న్యూటన్ లాస్లో మూమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్, బేసిక్ క్వశ్చన్స్, ఫ్రిక్షన్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అండ్ దెన్ వర్క్ ఎనర్జీ థీరమ్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్. ఇవి మీరు ఫోకస్ చేయాలి. అంటే సింపుల్ అనమాట. ఓకేనా? యాంగులర్ మూమెంట్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్, సో థియరీ పార్ట్. సో అది ఒక్కసారి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ మారథాన్ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో జస్ట్ ఆ నోట్స్లో ఈ చాప్టర్స్ ఫార్ములాస్ ఫస్ట్ చూసుకోండి. ఓకేనా? సో అలానే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సో ఒక 3 చాప్టర్స్ ఏసీ, ఈఎంఐ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఈ 3 చాప్టర్ల మీద ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్కి వచ్చేసరికి కూలుమ్స్ లా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ డైపోల్, గాస్ లా. సో దీనికి సంబంధించిన స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, సో అవి చేసుకోండి. సో ఇక మీకు కొంచెం టైం ఉంది ఇక్కడ అనుకున్నప్పుడు సో దెన్ డూ ద ఆప్టిక్స్ పార్ట్ బేసిక్ క్వశ్చన్స్. ఆప్టిక్స్లో ఎస్పెషల్గా కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, పవర్.
సో ఈ కాన్సెప్ట్ అండ్ రియల్ డెప్త్ అపారెంట్ డెప్త్ స్నెల్స్ లా బేస్డ్ క్వశ్చన్ చేసుకున్నారనుకోండి, అంటే ఫార్ములా చూసుకున్నారనుకోండి, సో మీరున్న షిఫ్ట్లో ఈజీ వచ్చితే క్వశ్చన్ మనం చెప్పిన టాపిక్స్ నుంచే వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ చాప్టర్స్ కనుక మీరు జస్ట్ ఒక్కసారి చెక్ లిస్ట్ చూసుకోండి. మీకు రొటేషనల్ మోషన్ హార్డ్ అనిపిస్తే సో లీవ్ దాట్. ఓకేనా? సో ఇక క్లాస్ 12కి వచ్చేసరికి ఆల్రెడీ మోడర్న్ ఫిజిక్స్ చెప్పాం, ఈఎండబ్ల్యూ, ఏసీఈఎంఐ, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఆప్టిక్స్. సో ఇక మీకు కొంచెం సార్ నేను ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ చేశాను అంటే సో యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫార్ములాస్ని కూడా ఒక్కసారి చూసుకున్నాము. ఓకేనా? సో ఆల్రెడీ మీకు మారతానికి సంబంధించిన నోట్స్, క్లాస్ 11th నోట్స్, క్లాస్ 12th నోట్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అండ్ మన మాస్టర్ పీవైక్యూ సిరీస్లో ఎవ్రీ చాప్టర్కి ముందు మనం సమ్మరీ మళ్ళీ రివైజ్ చేసాము. ఓకేనా? సో అవి చూసుకున్నారంటే మీకు ఫార్ములాస్ అన్నీ ఈజీగా రివైజ్ అయిపోతాయి. సో ఎగ్జామ్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? సో సేవ్ టైం, మన ఎగ్జామ్లో ఆప్షన్స్ ఎలిమినేషన్కి వెళ్ళండి. ఓకేనా? సో అండ్ టైం మీరు ఎంత సేవ్ చేసుకొని ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఫ్రమ్ మై ఎండ్ ఇక ఎక్కువ టైం అయితే తీసుకోను. సో మీరు బాగా చదివారు, ఐ నో యూ గైస్ ఆర్ గోయింగ్ టు రాక్. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. సో మంచిగా రాసి రండి ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సో మీ ఎక్స్పీరియన్స్ని మాకు చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై.